నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఒకే రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. దాదాపు ఏడాది నుంచి బయటికి రాని కేసీఆర్ ఈ నెల 20న జగిత్యాల వస్తున్నారు. బహిరంగ సభకు హాజరవుతున్నారు. అదే సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. సభ కోసం బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ వేదిక నుంచే కేసీఆర్ అధికార కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతారని గులాబీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. గత 10 ఏళ్లలో ఎవరు బీఆర్ఎస్ లో చేరినా తెలంగాణ భవన్ కో కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి జాయిన్ అయ్యేవారు. అలాంటిది జీవన్ రెడ్డిని చేర్చుకునేందుకు కేసీఆర్ జగిత్యాలకు వస్తున్నారు. గతేడాది వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ తర్వాత కేసీఆర్ బయటికి వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించింది లేదు. ఈసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా బహిరంగ సభ ఉంటుందా లేదా అనేది గులాబీ నేతలు ఎటూ తేల్చడం లేదు. టైం వచ్చినప్పుడు కేసీఆర్ బయటికి వస్తారు అని బీఆర్ఎస్ నేతలు బదులిచ్చారు. ఈ నేపథ్యంలోనే జగిత్యాల సభలో కేసీఆర్ ఏ అంశాలపై స్పందిస్తారు అనేది కీలకంగా మారింది. జగిత్యాల సభను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అధికార పార్టీ కూడా అటాకింగ్ మోడ్లోకి వెళ్తున్నట్టే అనిపిస్తోంది. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లు చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిన నేపథ్యంలో దానిపై కార్యాచరణ చేపట్టింది ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ ను మరోసారి అస్త్రంగా